ఫ్రెండ్షిప్ డే పేరుతో రిసార్ట్లో లేట్ నైట్ పార్టీ, డ్రగ్స్ వాడినట్టు సోషల్ మీడియాలో ప్రచారం. చేపట్ల రేవు పార్టీ కలకాలం రేగింది. స్నేహితుల దినోత్సవ వేడుకల పేరుతో భీమిలి బీచ్ రోడ్లో 2 చోట్ల ఆదివారం రాత్రి రేవు పార్టీలు నిర్వహించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ 2 చోట్లకి భారీ ఎత్తున హాజరైన యువత కేరింతలు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే రేవు పార్టీ ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు చెప్పారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం విశాఖలో పలు హోటల్లో, రెస్టారెంట్లు, పబ్బులు, రిసార్ట్స్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. తొట్లకొండ వద్ద ఉన్న ఒక రిసార్ట్లో రేవు పార్టీ జరిగిందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అట్లాగే తిమ్మాపురం సమీపంలోని ఒక రెస్టో, పబ్బులో కూడా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి నిర్వాహకులు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ 2 చోట్ల కొందరు మత్తెక్కించే డ్రగ్స్ వాడినట్టు జరిగిన ప్రచారం పోలీసుల దృష్టికి చేరింది. ఆ రిసార్ట్స్, పబ్బులకు వెళ్లి పోలీసులు సోదాలు చేశారు. పోలీసులు చూసి పార్టీకి వచ్చిన వాడు మధ్యలోనే వెళ్ళిపోయినట్టు సమాచారం. అయితే తమ సోదాల్లో రేవు పార్టీ జరిగినట్టు ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఫ్రెండ్స్ డే సందర్భంగా పార్టీ నిర్వహించుకునేందుకు ముందస్తు అనుమతులు తీసుకున్నారు. దాని ప్రకారమే కార్యక్రమం నిర్వహించారని చెప్పారు. సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు రేవు పార్టీ కానీ, డ్రగ్ వినియోగం కానీ జరగలేదని భీమిలి పోలీసులు స్పష్టం చేశారు. అయితే భీమిలి బీచ్ రోడ్లోని హోటల్, రిసార్ట్లు, పబ్బులు తరచూ లేట్ నైట్ పార్టీలు జరుగుతాయని స్థానికులు ఆరోపిస్తున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వాళ్ళు పార్టీలు చేసుకుంటే వీళ్ళకేం బాధ, దానివల్ల ఇంకా డబ్బులు వస్తాయి కదా, దానివల్ల జీఎస్టీ కూడా వస్తుంది కదా, వాళ్ళ పార్టీలు ఎన్నింటికి చేసుకోవాలో ఎందుకు ప్రాబ్లం అక్కడ. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు.